తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లల్లా కార్ పార్టీలను గట్టిగా ఇరకాటంలో పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు. కరెక్ట్ ఎలక్షన్ల టైంలో కుంగిపోయి షేయ్ పార్టీల చేతికి పెద్ద ఆయుధం ఇచ్చింది. కాళేశ్వరం పేరు చెప్పుకునే కార్ పార్టీలను సగం దెబ్బగొట్టిర్రు షేయ్ పార్టీలు. సరే ఇక ఆ కథ అట్లా ఒడిచింది కానీ ఇక ఇప్పుడు దెబ్బతిన్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు రిపేర్లు చేసే పనులు ముంగటేసుకుర్రు సర్కారోళ్ళు. అసలే వానాకాలం ముంచుకొస్తున్నది, జప్పున పనులన్నీ ఒడగొట్టాలే అన్నట్టు తిప్పలు పడుతుర్రట. అందుకే మంత్రి సార్ కూడా పోయిండట. అగగ చూడుర్రి. బాలేదు అనుకుంటేనే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను బాగు చేసే ఈగురం చేస్తారు సర్కారు వాళ్ళు. ప్రాజెక్టును పడావు పెడితే మళ్ళా లేందో కంప కారు పార్టీ వాళ్ళకు సాందించినట్టు అవుతుంది అనుకున్నారో ఎటనో గాని నీళ్ళ మంత్రి ఉత్తమ్ సారు ఇన్నొద్దులకు బండ్లు కట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు చూడనికే పోయిండు. బుంగలు పడ్డ సుందిల్లా ఆగమైన అన్నారం కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీలకు రిపేర్లు ఎట్టెట్లయితున్నాయో అంత తిరిగి చూసిండు. ఇంజనీర్ సాబులు మంత్రి సార్కు పని ఎట్లెట్ట నడుస్తాందో చెప్పిండ్రాట. అసలే వానకాలం, అందులో గోదావరి నది మీదికెళ్ళి ఎప్పుడు పోటెత్తేది తెలియదు. అందుకే పనులన్నీ జపజప చేయాలి అన్నట్టు చెప్పిండట ఉత్తమ్ సారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే పాత సర్కారు వాళ్ళు అస్సలు పట్టించుకోనే లేదు అన్నట్టు మాట్లాడిండు సారు. పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. వాళ్ళు ఒక ఇంటరిం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిం రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డిఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిం మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకో దిక్కు మేడిగడ్డ కుంగినంటనే గేట్లు ఎత్తినింటే పెద్ద ఖరాబ్ అయ్యేది కాదట. అట్లా ఎత్తలేదు కాబట్టే ఇంగింత దెబ్బతిన్నది అన్నట్టు చెప్పిండ్రట ఇంజనీర్లు. అంతేకాదు అవసరం ఉన్న జాగల జల్దిగా రిపేర్లు చేసి 3 బ్యారేజీల గేట్లు ఎత్తే పెట్టాలి అన్నట్టు కూడా చెప్పిండ్రట. ఇంకో ముచ్చట ఏంటిదంటే తుమ్మిడి అట్టికాడ ఆనకట్ట కూడా కడతారట. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టును తొలుత తిట్టిపోసిన పనికి రాదన్న ఇప్పుడు రిపేర్లు చేసి నడిపించే యుగురం చేస్తున్నారు సర్కారోళ్ళు. నీళ్ళెత్తి పోస్తలేరు అని కారు పార్టీ వాళ్ళు తాపకోసారి ఆడిపోసుకుంటారు కాబట్టి అటు రైతులు కూడా అక్కడక్కడ నారాజు అవుతున్నారు కాబట్టి మాట రాకుండా చూసుకుంటారు సర్కారోళ్ళు అనుకుంటారు ఇప్పుడు అందరూ.